భక్తి ప్రకటనలో చాలా రకాల తేడాలు స్థాయిలో ఉంటాయి కదా. వీటిలో అసలైన భక్తి ఏదని మనం గుర్తించగలగాలి? భక్తి ప్రకటించే విధానాలు 9 అని మనకు భాగవతం వివరిస్తుంది. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. శ్రవణం, కీర్తనం, విష్ణో. భాగవతాన్ని పరీక్షిత్తు విన్నాడు. ఇది భక్తిని ప్రకటించే విధానం. పరమాత్ముడి కథలు ఎవరైనా వినిపిస్తుంటే శ్రద్ధతో వినాలి. వినడం కూడా పుణ్యప్రదం. వినడమే భక్తి ప్రకటనలో అత్యద్భుతమైనటువంటి మార్గం. చెప్తున్నాడు అంటే అర్థం పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అని. ఎవరైనా చెబుతున్నారు, ప్రవచనం చేస్తున్నారు అంటే వారి జ్ఞానం పరిమితమైనది. తాము చదివిన గ్రంథాలకు మాత్రమే సీమితం చేయబడి ఉంటుంది. తమకు తెలిసిన, తాము చదివిన, తమ అందుబాటులో ఉన్న సారాంశాన్ని సేకరించిన జ్ఞానాన్ని మాత్రమే ప్రవచనం చేసేవారు చెబుతూ ఉంటారు. అది సేకరించిన జ్ఞానం. కానీ శ్రవణం ద్వారా వినేటటువంటి వారి ఆలోచనలు లక్షలాది మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. వారు వింటూ ఉంటారు. చెప్పేవారి దగ్గర ఉండే జ్ఞానం ఒకటే, వారికి తెలిసిందే. కానీ వినేవారు, ఇలా చెప్పేటటువంటి వారు 25 మందికి పైగా, 50 మందికి పైగా, 100 మందికి పైగా అందరి వద్ద వింటూ ఉంటారు. కనుక వినేవారి దగ్గర జ్ఞానం ఎక్కువ. ముందు వినండి. ఇది భక్తి మార్గం. కీర్తించండి. లౌకికమైనటువంటి వారిని కాకుండా పరమాత్మ నామాన్ని స్మరించండి. అలాగే నమస్కరించండి. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. పాదసేవనం చెయ్యండి. స్వామికి సంబంధించి మాత్రమే ఆలోచనలు చేయండి. అన్నింటికంటే కూడా మించి స్నేహం చేయండి. భగవంతుడితో మనకు ఉండవలసింది స్నేహం, ప్రేమ, అభిమానం, మిత్రత్వం. భక్తి వచ్చిన చోట భయం ఏర్పడుతుంది. ఎందుకు భక్తి? నాకేదో కావాలి అనే ఆశతో భక్తి ఏర్పడుతుంది. ఒక కొబ్బరికాయ కొట్టేసి, 2 అరటిపళ్ళు పెట్టేసి, 2 అగరత్తులు వెలిగించేసేసి, హారతి చేసి, నమస్కారం చేసేసి, స్వామి నాకు భవంతి కావాలి, ఉద్యోగంలో ఇది భక్తితో కూడుకున్న మార్గం. ఇక్కడ భయం కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా స్నేహంగా ఉంటే, కృష్ణుడు నాకు మంచి స్నేహితుడు, నేను ఏది కోరుకున్నా నా ఆలోచనలు ఏమన్నా తెలిసిపోతూ ఉంటాయిలే. భగవంతుడితో సఖ్యం 8వ భక్తి ప్రకటన. 9వది పరమాద్భుతమైనది ఆత్మ నివేదన. మన మనసులో ఏముందో పరమాత్ముడికి మాత్రమే నీకు తెలుసుగా, నేను చెప్పడం ఎందుకు అనేటట్లుగా మాట్లాడాలి. అందుకే సనాతన ధర్మం తెలిసిన వారు ఆలయాలలో అర్చన చేసే సమయంలో గోత్ర ప్రవరలు చెప్పరు. భగవంతుడి పేరుతో గోత్రం చేయండి, భగవంతుడి పేరుతో అర్చన చేయండి అంటారు. సర్వేషాం జనానాం అని చెబుతారు. అంతేగాని తమ నామ ప్రకటనాదులు చేయకూడదు. ఎవరు కూడా స్వనామోచ్చారణ చేయరాదు. నా పేరు ఇది అని చెబితే అహంకరించినట్లు. అదేవిధంగా భక్తిని ప్రకటించే 9 ఈ మార్గాలలో 9వది పరమోత్తమం ఆత్మ నివేదన.